అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సురేష్ కొంచెం ఎరికి వేసుకోండి, దండ వేసుకోండి. మహాత్మా గాంధీ జోహార్, మహాత్మా గాంధీ. ఇద్దరు మంచి వ్యక్తుల జన్మదినాలు రోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదిన సందర్భంగా మనందరం కూడా స్ఫూర్తిదాయకంగా స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది. ఆ రోజు అహింసను ఆయుధంగా చేసుకొని దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి త్యాగాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. వారి వ్యక్తిత్వం ఈరోజు భారతదేశంలో జాతిపితగా గౌరవించుకోవడం, దాంతో పాటు చిన్నపిల్లలుగా గాంధీ తాతను ఒక గౌరవ భావంతో ఈ జాతికి దేశ స్వాతంత్రానికి కృషి చేసే వ్యక్తిగా మనం భావించుకోవటం చాలా ఆనందదాయక విషయం. దాంతోపాటు గ్రామ సేవలు, గ్రామ స్వరాజ్యం, అదేవిధంగా ప్రగతి కోసం ఎన్నో ప్రదర్శించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ఖద్దరు వస్త్రాల దగ్గర కోసం, ఖాదీ ప్రోత్సాహం దగ్గర నుంచి వీటన్నిటికీ ప్రోత్సహిస్తూ స్వాతంత్ర్యం కోసం అహింసావాదంగా మహాత్మా గాంధీ గారికి ధన్యవాదాలు అర్పిస్తూ వారిని స్మరించుకుంటూ స్ఫూర్తి పొందాలని కోరుకుంటూ, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి కూడా వారు కూడా దేశ సేవ కోసం, భారతదేశం యొక్క ఇండిపెండెంట్ కోసం ఆఖరి శ్వాస వరకు కూడా కృషి చేసినటువంటి నాయకులు. వారిని కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటూ, ఇక మన గ్రామ చావడి విషయానికి వస్తే ఇది రెవెన్యూ వాళ్ళ ఆస్తి. కానీ గాంధీ విగ్రహం పక్కనే ఉండడంతో ప్రతి సంవత్సరం అడుగుతా ఉన్నారు, పేపర్లో కూడా రాస్తూ ఉంటారు. ప్రతిసారి కలెక్టర్ గారు అందరూ వచ్చినప్పుడు తప్పకుండా అక్కడ కనిపిస్తారని చెప్పడం జరిగింది. జనార్దన్ గారు ఇది వచ్చే విధంగా కృషి చేసినందుకు అభినందన తెలియజేసుకుంటూ, ఎంపీ గారు అయితే ప్రతిసారి కూడా ఎక్కడైనా మనం కట్టాలి రేపు వెళ్ళలేదు అంటాం. అందరూ కూడా చొరవ తీసుకుని ఏదైనా ఇక్కడ పైన కింద మనం కూడా గాంధీ విఆర్ఓ ఆఫీస్ పెట్టి దానికి మీ ఒక విఆర్ఏ కూడా ఇక్కడ మీరు పోస్ట్ చేస్తే మెయింటెనెన్స్ ఇక్కడ మినిమం ఉంటుంది అనేది, అంటే ఆల్నా పర్లేదు ఒక వ్యక్తి కూడా ఉండాలి కాబట్టి విఆర్ఏ కూడా ఇక్కడ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. నిర్మాణం పూర్తయిన కలెక్టర్ నేను రిక్వెస్ట్ చేస్తూ, ఇక్కడ ఈ ప్రాంతంలో వచ్చేటువంటి పల్లెటూరు నుంచి వచ్చినటువంటి చాలా మంది బిడ్డ తల్లులు వాళ్ళ పాల్గొనడానికి కూడా మన ప్రైవేట్స్ కూడా ఇందులో ఒక ఫీడింగ్ జోన్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. టాయిలెట్స్ గురించి మాట్లాడారు. దాంతో పాటు అవి కూడా ఏర్పాటు చేసినట్టయితే ఇంటర్నెట్ అంటే ఈ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. అందరూ ఈ రోజున స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ ఈ మిషన్ కూడా మనం గాంధీ జయంతి రోజుగా తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే గత 5 నెలల్లో నిలవగా ఉండిపోయినటువంటి చట్టం మొత్తాన్ని కూడా లెగసీ వేస్ట్ క్లియర్ చేయడానికి ఈ రోజు గాంధీ జయంతి క్లియర్ టార్గెట్ పెట్టారు. చాలా చోట్ల రాష్ట్రంలో క్లియర్ చేసినప్పుడు మిగిలిపోయినా కూడా త్వరలోనే చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు అందరూ చెప్పినట్టు ఒంగోలు నగరాభివృద్ధిలో మన శాసనసభ్యులు గారి ఎల్లేరు ముద్ర 14 కావచ్చు ఈ రోజు వచ్చిన తర్వాత చేస్తున్నారు. దీనికి పూర్తి సహకారించుకుంటే ఎంపీ గారిని, మన కృషి చేస్తున్నటువంటి జనార్దన్ గారిని, మేయర్ గారిని మేమందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ, మాకు జాతీయ నేతలైనటువంటి మహాత్మా గాంధీకి ఒక్కసారి స్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ సభ తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.